బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిన్నట్లో 16 రోజుల్లో అయితే ఈ సినిమా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 16 రోజుల్లో ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. అలాగే 17వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా సాటర్డే కాబట్టి ఈ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ కలెక్షన్స్ బాగానే రావడం జరుగుతుంది. అండ్ రేపు సండే కాబట్టి రేపు కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది. బట్ ఫైనల్గా పెద్ద సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, సినిమా 500 కోట్లను టచ్ చేస్తుందా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే పెద్ద సినిమాకి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ ఎంత వచ్చే అవకాశం ఉంది, క్లోజింగ్ రిపోర్ట్స్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్, దివ్యందు, మన మున్నాబాయ్, రవికిషన్, జగపతి బాబు, అప్పల సూరి, అలాగే కర్ణాటక చక్రవర్తి మన శివన్న నటించిన సినిమా పెద్ది. సో ఈ సినిమా ఏంటంటే బడ్జెట్ వచ్చేసి 350 కోట్ల రూపాయలు. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి, రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే, మొదటి షో నుంచే రివ్యూవర్స్ ఒక రేంజ్లో వేసుకోవడం జరిగింది. రివ్యూవర్స్ మామూలుగా కాదు, ఏదో పంతం పట్టినట్టు కావాలని సినిమాని తొక్కేయాలి అని చెప్పి రివ్యూవర్స్ మెయిన్గా బార్బెల్, రావణ్ ఫర్ యూ, పూల చొక్కా అయితే ఇంకొక అడుగు ముందుకేసే చిక్రీ చిక్రీ సాంగ్ ఏదైతే ఉందో ఆ చిక్రీ చిక్రీ సాంగ్ నుంచే అప్పటి నుంచే ట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. మనోడితో పాటు ఒక మందని వేసుకున్నాడు, ఒక 7-8 మంది బ్యాచ్. వాళ్ళందరూ ఏంటో అసలు వాళ్ళకే తెలియాలి. ఒక 7-8 మంది బ్యాచ్ని వేసుకొని ఆ చిక్రీ చిక్రీ సాంగ్ ఎప్పటి నుంచి రావడం జరిగిందో అప్పటి నుంచే ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఈ మందంతా. సో ఏంటంటే నేను స్పెషల్గా చూసిందంటే ఏ సినిమాకి చూడలే, ఈ సినిమాకి వీళ్ళు మళ్ళీ ఫస్ట్ రివ్యూ అని ఒకటి, సెకండ్ రివ్యూ అని ఒకటి, థర్డ్ రివ్యూ అని ఒకటి అలా రివ్యూస్ మీద రివ్యూస్ ఏంటంటే సినిమాని ఎంత గట్టిగా తొక్కాలని చూసారో, మన తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ మార్కెట్లో కూడా చాలా గట్టిగా తొక్కాలని చూసారు. సినిమాని చాలా గట్టిగా తొక్కాలని చూసారు. కానీ ఎంత గట్టిగా తొక్కినా పెద్ద సినిమా అనేది ఆ సినిమాలో ఉన్న కంటెంట్ వల్ల, ఆ సినిమాలో ఉన్న స్టోరీ వల్ల, అలాగే రామ్ చరణ్ గారి నటన వల్ల, జగపతి బాబు గారి నటన వల్ల ఏంటంటే ఆడియన్స్కి సినిమా నచ్చింది. వీళ్ళు ఎంత తొక్కాలని చూస్తే సినిమా అంత బౌన్స్ బ్యాక్ అయి బయటికి రావడం జరిగింది. వేరే సినిమా అయితే నాకు తెలిసి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినప్పుడు ఖచ్చితంగా సినిమా ఒక 200-300 కోట్ల కంటే ఎక్కువగా వసూలు చేయలేదు. బట్ ఏంటంటే పెద్ద సినిమా నెగిటివిటీని కూడా తట్టుకోవడం జరిగింది. దీనికి ప్రధాన విజయం సాధించడానికి మెయిన్గా కృషి చేసింది ఎవరు అంటే ఫ్యామిలీ ఆడియన్స్. సో ఫ్యామిలీ ఆడియన్స్ రివ్యూవర్స్ని ఎవరు కూడా నమ్మలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ వరకు రావడం జరిగింది. థియేటర్లో బొమ్మ చూడడం జరిగింది. బొమ్మ చూడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాడనరీ అప్రిషియేషన్ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. రామ్ చరణ్ నటనకు కానివ్వండి, జగపతి బాబు గారి నటనకు కానివ్వండి, అలాగే సినిమా కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ తీసుకొచ్చిన విధానం ఉంది. దాది ఖచ్చితంగా పిల్లలకు నచ్చే విధంగా ఉంది, ఈ సొసైటీకి కొద్దిగా యూజ్ అయ్యే విధంగా ఉంది, మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి అప్రిషియేషన్ తగ్గడం జరిగింది. సో సినిమా ప్రధాన విజయం సాధించిందంటే మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ వల్లే. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని ఒక విజయం, ఒక మెట్టెక్కించారు. సో వాళ్ళ వల్లే ఈరోజు పెద్ద సినిమా ఇంత అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయంటే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి బాగా కనెక్ట్ కావడం జరిగింది. అందుకే పెద్ద సినిమా అద్భుతమైన కలెక్షన్స్ ఇప్పటి వరకు సొంతం చేసుకోవడం జరిగింది. మరి పెద్ద సినిమా ఈ రోజు వరకు ఎన్ని కలెక్షన్స్ రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అందరూ కూడా రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రివ్యూవర్స్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే వీళ్ళు ఈ సినిమాని ఇంతగానం తొక్కాలని చూడకపోతే, ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయకపోతే నాకు తెలిసి ఈ సినిమా ఇంత అడ్వర్టైజ్మెంట్ దొరికేది కాదేమో. ఈ సినిమాకి నిజంగా ఇంత అడ్వర్టైజ్మెంట్ దొరికేది కాదేమో. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎందుకు ఒక సినిమాని ఇంతగానం తొక్కాలని చూస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా థియేటర్ వరకు వచ్చేవాళ్ళు కాదేమో. సో ఏంటంటే రివ్యూవర్స్ వాళ్ళకి తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా, ఏ విధంగా చేశారా, వాళ్ళు 4 డబ్బులు సంపాదించుకొని చేశారా అనేది పక్కన పెడితే సినిమాకు ఒక విధంగా మంచి పని చేస్తారు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇక పెద్ద సినిమాకి సంబంధించి మనం డే బై డే కాదు మధ్య కలెక్షన్స్ గురించి మాట్లాడుకొని ఒకసారి ఫైనల్ రిపోర్ట్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది మనం ఒకసారి మాట్లాడుకుందాం. పెద్ద సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి మొదటి రోజు దాదాపుగా 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది రామ్ చరణ్ కెరియర్లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా. RRR సినిమా ఉంది, బట్ అక్కడ అది కాంబినేషన్ లాగా వచ్చిన సినిమా. అక్కడ తారక్ ఉన్నాడు, మళ్ళీ చెర్రీ ఉన్నాడు, ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా. ఇద్దరికి డివైడ్ చేసినా కానీ ఆల్మోస్ట్ 113 కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది. అండ్ ఇది రామ్ చరణ్ కెరియర్లోనే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా పెద్ద. 135 కోట్ల రూపాయలని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గురువారం వీకెండ్ రావడం జరిగింది. సో గురువారం 4 రోజుల వీకెండ్ వస్తే ఏ సినిమాకైనా
అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. సో గురువారం వీకెండ్ వచ్చింది కాబట్టి ఈ సినిమా మొదటి 4 రోజుల్లో దాదాపుగా 292 కోట్ల రూపాయలని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి వారం ముగిసిపోయేసరికి మొదటి 7 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 345 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేస్తుంది. అలాగే మొదటి 15 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 412 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 16 రోజుల్లో అంటే నిన్నటికి మొదటి 16 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 414 కోట్ల 31 లక్షల రూపాయలు అయితే ఫైనల్గా పెద్ద సినిమా నిన్నటి వరకు కలెక్షన్స్ అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ సినిమా ఇంకా థియేటర్లో నడిచేంత వరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, బేసిక్గా ఈరోజు వీకెండ్ సాటర్డే వీకెండ్ కాబట్టి ఈరోజు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి కొంచెం పుష్ అయితే దొరికే అవకాశం ఉంది. సో ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా మాక్సిమం ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక 3.5 కోట్ల రూపాయలని అలవోకగా వసూలు చేసే అవకాశం ఉంది పెద్ద సినిమా. ఈరోజు మ్యాక్స్ టు మ్యాక్సిమం ఏంటంటే సినిమా 3.5 కోట్ల రూపాయల వరకు వెళ్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా కనెక్ట్ అవుతున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా వెళ్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి రేపు సండే, రేపు కూడా వీకెండ్ కాబట్టి రేపు కూడా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే రేపు యావరేజ్గా రేపు కూడా 3.5 నుంచి 4 కోట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా సమంత గారు నటించిన ఒక సినిమా రిలీజ్ అయింది, మా ఇంటి బంగారం. ఆ సినిమా కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే సినిమా. సో ఆ సినిమా ఈ సినిమా కొద్దిగా స్క్రీన్స్ డివైడ్ అవుతాయి కాబట్టి ఏంటంటే రేపు కూడా 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అంటే యావరేజ్గా ఈ 2 రోజుల్లో మహా అంటే 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే 18 రోజులు గడుస్తుంది. అంటే మొదటి 18 రోజుల్లో పెద్ద సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం 414 కోట్లు ఇప్పటి వరకు రావడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక 7-8 కోట్ల రూపాయలు యావరేజ్గా యాడ్ చేసుకున్నట్టయితే దాదాపుగా 422 కోట్ల రూపాయలు ఈ వీకెండ్ అయిపోయే లోపల 20 కోట్లు 22 కోట్ల రూపాయల వరకు వెళ్తుంది. మండే వరకు, సాటర్డే సండే మొత్తం కలుపుకొని 422 కోట్ల వరకు వెళ్తుంది. ఇక మండే నుంచి కలెక్షన్స్ మాత్రం యావరేజ్గా పడిపోయే అవకాశం ఉంటుంది. మండే నుంచి మ్యాక్సిమం పడిపోయే అవకాశం ఉంటుంది. మనం యావరేజ్గా డైలీ ఈ సినిమా నెట్ కలెక్షన్స్ ప్రకారం 1,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది అనుకోండి. డైలీ ఇండియాలో యావరేజ్గా డైలీ 1,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది అనుకోండి. సో సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 5 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో ఈ సినిమా 7,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అండ్ కొన్నిసార్లు 1,50,00,000 కంటే కూడా తక్కువ వసూలు చేసే అవకాశం ఉంటుంది. అది మనం చెప్పలేము. బట్ 1,50,00,000 కంటే కూడా తక్కువగా వసూలు చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉంటుంది. యావరేజ్గా తీసుకున్నా మనం 1,50,00,000 రూపాయలు అనుకుంటే ఈ 5 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో సినిమా 7,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. దీనికి గ్రాస్ రూపంలో మనం కన్వర్ట్ చేసినట్టయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 8,85,00,000 రూపాయలని ఈ 8 రోజుల్లో ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఒక 2 కోట్ల రూపాయలు వేసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ సినిమా ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ 5 రోజుల్లో మాక్సిమం ఒక 10 కోట్ల రూపాయలని వసూలు చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు దాదాపుగా 10 కోట్ల రూపాయలు వేసుకుంటే ఈ ఏదైతే 422 కోట్ల రూపాయలు ఉందో దీనికి 10 కోట్ల రూపాయలు వేసుకుంటే దాదాపుగా 432 కోట్ల రూపాయలు ఈ సినిమా ఈ శుక్రవారం వరకు, నెక్స్ట్ శుక్రవారం వరకు ఈ సినిమా వసూలు చేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు సాటర్డే ఉంటుంది, మళ్ళీ సండే ఉంటుంది, మళ్ళీ 2 వీకెండ్స్ ఉంటాయి. ఆ వీకెండ్స్లో ఏదైతే యావరేజ్గా నాకు తెలిసి ఆ 2 వీకెండ్స్లో కలిపి ఒక 5 కోట్ల వరకు 4 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసే అవకాశం ఉంటుంది. 4 నుంచి 5 కోట్ల మధ్యలో ఖచ్చితంగా వీకెండ్స్లో వసూలు చేస్తుంది. ఎందుకంటే మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడం వల్ల సినిమాకి ఒక 4 నుంచి 5 కోట్ల వరకు నెక్స్ట్ సాటర్డే, నెక్స్ట్ సండే వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే సినిమా దాదాపుగా 432 ప్లస్ ఈ 5 కోట్ల రూపాయలు యాడ్ చేసుకున్నట్టయితే 25 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 438 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది. 437 నుంచి 438 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఎప్పుడంటే ఈ నెక్స్ట్ వీకెండ్ ఏదైతే సోమవారం నుంచి శుక్రవారం వరకు యావరేజ్గా డైలీ 1,50,00,000 రూపాయలు కానీ వసూలు చేయగలుగుతాయి. మాక్సిమం వసూలు చేయగలుగుతుంది. ఒక 2-3 రోజులు అయితే వసూలు చేయగలుగుతుంది. బట్ గురువారం, శుక్రవారం ఏమైనా కాన్స్టెంట్ ఉంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే యావరేజ్గా అయితే సినిమా 435 కోట్ల నుంచి 440 కోట్ల వరకు అయితే వెళ్ళగలదు. ఆ తర్వాత ఇక మండే నుంచి సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గిన తర్వాత ఏంటంటే లక్షల్లో పడిపోతుంది. అప్పుడు యావరేజ్గా డైలీ 70 లక్షలు, 80 లక్షలు, 90 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అలా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి యావరేజ్గా ఈ సినిమా 440 కోట్లు అయితే టచ్ చేస్తుంది. పెద్ద సినిమా 440 కోట్లు అయితే టచ్ చేస్తుంది. బట్ 450 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చిన్న డౌట్ ఉంది. 450 కోట్ల వరకు వెళ్ళగల లేదా అనేది డౌటే. బట్ 440 కోట్లు అయితే ఫైనల్గా ఈ సినిమా టచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ మనకు నెక్స్ట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ నాగబంధం సినిమా రిలీజ్ అవుతుంది. మనకు ఆ సినిమాకి సంబంధించి కంటెంట్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. ఆ సినిమాకి కానీ ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చి పాన్ ఇండియా వైజ్గా క్లిక్ అయితే ఆ సినిమా ఈజీగా 1000 కోట్లను కొట్టే గ్యారంటీ సినిమాలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ట్రైలర్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అప్లోడ్ చేయడం జరిగింది, కావాలంటే వెళ్ళి చూడండి. ఎక్స్ట్రాడినరీ, చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో నాగబంధం సినిమా రిలీజ్ అయితే ఇంకా
చాలా స్క్రీన్స్ అయితే తగ్గిపోయే అవకాశం అయితే ఉంది. బట్ ఓవరాల్గా పెద్ద సినిమా ఫైనల్ కలెక్షన్ వచ్చేసి 440 కోట్ల రూపాయలు అయితే గ్యారంటీ. బట్ 440 కోట్ల రూపాయలు అందుకున్న తర్వాత ఈ సినిమా ఇంకా ఎంత దూరం వెళ్తుందని చూడాలి. అలాగే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఈ మధ్యలో ఏదైనా వస్తే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఏమైనా రిలీజ్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్గా ఫైనల్ రిపోర్ట్ ఎంత అని చెప్పి రిలీజ్ చేస్తారా అని చూడాలి. బట్ మీ ఒపీనియన్ ఏంటి? పెద్ద సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వసూలు చేసే అవకాశం ఉంది? 440 కోట్ల రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉందని నేను అంటున్నాను. మరి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందని మీరు అంటున్నారు అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతున్నది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.